బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారి పూర్తి జాతకం బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది? వారికి ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు వస్తాయి? ఈ విషయాన్ని కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు. ఆ విషయాలలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు. ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వారు ఏ రాశికి చెందిన వారై ఉంటారు అనేటటువంటి వాటిని కూడా చూచాయిగా ఆయన చెప్తూ వచ్చారు. మరి వాటికి సంబంధించిన కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారంగా మకర రాశి వారికి జరగబోయేటటువంటి నిజాలు అలాగే వారి యొక్క రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి అనేది రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి కాలపురుషుని యొక్క కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రాశి వారు సౌందర్యవంతులు, ధైర్యవంతులు, ఆలోచనాపరులు, దానపరులై ఉంటారు. ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనినైనా చేసి పెడుతూ ఉంటారు. ఈ రాశి వారు తమ జీవితంలో ఎవరినీ నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడుతూ ఉంటారు. వీరికి స్థిర ఆస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా ఉంటుంది. మకర రాశికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఈ రాశిలోనే ఉంటుంది. ఈ రాశి వారు వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు. దాంతో వారు అనుకున్నది ఈజీగా సాధించగలుగుతారు. ఇతరులు మోసం చేసినంత వరకు ఇతరులను మోసం చేయాలి అన్న ఆలోచన కూడా ఈ రాశి వారికి రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. నిత్యం బంధువులతో ఎక్కువ సమయం గడపాలని, ఎవరైనా ఆపద లేదా సమస్యల్లో ఉన్నామని వస్తే వారికి సహాయం చేయకుండా ఉండలేరు. అంతేకాకుండా మకర రాశిలో పుట్టిన వారు స్నేహితుల పట్ల ఎంతో గొప్ప ప్రేమను పెంచుకుంటూ ఉంటారు. వీరి బలము, బలహీనత కూడా ప్రేమే. పక్క వాళ్ళ మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా అప్పుడప్పుడు ఈ రాశివారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో వీరు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తన లోపం తెలిసిన తర్వాత తన తప్పును అంగీకరించడానికి మాత్రం వెనుకాడరు. చేసిన పొరపాటును తిరిగి చేయడానికి ఇష్టపడరు. తన వల్ల తప్పు జరిగితే నా వల్ల తప్పు జరిగింది, దీనికి పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను, ఇలాంటి తప్పు మళ్ళీ చేయను అని క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉంటారు. అందరినీ ఒకే రకమైన భావనతో చూస్తారు. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూసే లక్షణం ఈ రాశిలో పుట్టిన వారికి ఉండదు. ఈ రాశిలో పుట్టిన వారు వీరిని ద్వేషించే వాళ్ళనైనా సరే ప్రేమించే వాళ్లతో సమానంగా చూస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో వ్యక్తిగత ప్రయోజనాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే వీరిది సాత్వికమైన స్వభావం, మాట మీద నిలబడే తత్వం. వీరికి స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. కూతురంటే ప్రాణాలు ఇచ్చేస్తూ ఉంటారు. నైతిక బాధ్యతలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తల్లిదండ్రుల చేతిని వదలరు. నమ్మిన వాళ్ల కోసం వీరు అధికంగా శ్రమిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి అధికంగా శ్రమించటం, ఏదైనా సాధించడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేసి మోసపోవటం లేదా ఒడిదుడుకులు ఎదుర్కోవటం వల్ల వీరికి అనేక రంగాల్లో విపరీతమైన అనుభవం ఉంటుంది. ఈ అనుభవంతో మధ్య వయసు నుంచి చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు. వీరికి అపారమైన పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వం అధికంగా ఉంటుంది. అంతేకాదు మకర రాశిలో పుట్టిన వారికి మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎంచుకున్న రంగంలో నిష్ఠాతులై ఉంటారు. వీరికి సమానంగా వీరు చుట్టుప్రక్కల ఉన్నవారు పని చేయాలని ప్రయత్నం చేసిన వీరిని అందుకోలేరు.
వీరి మేధస్సు ఆ స్థాయిలో ఉంటుంది. కులం, మతం, వర్గం అనే భేదం ఈ రాశిలో పుట్టిన వారికి ఉండదు. వీటికి అతీతంగా జీవిస్తూ ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వారికి వీరి జీవిత భాగస్వామి వల్ల అదృష్టం కలిసి వస్తుంది. చిన్న చిన్న కలహాలు, కోపాలు, ఇబ్బందులు జీవిత భాగస్వామితో ఉన్నప్పటికీ అవి పెద్ద సమస్యగా మారవు. ఈ రాశిలో పుట్టిన చాలామందికి పిత్రార్జిత ఆస్తి వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి. ప్రజాభిమానాన్ని ఎక్కువగా చొరుగునే అవకాశం ఉంటుంది. వీరి ఊహలు, వీరి అంచనాలు ఎల్లవేళలా నిజమవుతూ ఉంటాయి. శని, శుక్ర, బుధ దశలు ఈ రాశిలో పుట్టిన వారికి బాగా కలిసి వస్తూ ఉంటాయి. ఎంత ప్రయత్నించినా ఇతరులకు మకర రాశిలో పుట్టిన వారు పూర్తిగా అర్థం కారు. ఎంత ప్రయత్నించినా సరే ఏదో అర్థం కాని ఒక అంశం ఇతరులకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. మకర రాశిలో పుట్టిన వ్యక్తుల గురించి తెలుసుకోవటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. మకర రాశి ఆలోచన విధానం చాలా తార్కికంగా ఉంటుంది. వీరు ఆలోచించే ప్రతి ఆలోచన ఆచరణాత్మకంగా ఉంటుంది. తెలివైన వారు, ఈ రాశిలో పెట్టినవారు వీరు ఎల్లప్పుడూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ప్రతిష్టాత్మకమైన జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి వీరు నిత్యం కష్టపడి పనిచేస్తూ ఉంటారు. మకర రాశి వారికి స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు దేనిపైన దృష్టి పెట్టాలి, ఎప్పుడు విడిచిపెట్టాలి ఈ రాశి వారికి బాగా తెలుసు. ఈ రాశిలో వారికి చాలామంది స్నేహితులు ఉంటారు. స్నేహితులు ఎప్పుడూ ఈ మకర రాశిలో పుట్టిన వారికి బలమైన స్తంభాలుగా ఉంటారు. మకర రాశిలో పుట్టిన వారు స్వతంత్రంగా పనిచేయడానికి, స్వతంత్రంగానే పైకి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇతరుల చేయూత లేకుండానే వీరి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతూ ఉంటారు. ఈ రాశిలో పుట్టిన ప్రజలు నమ్మకంగా ఉంటారు, నిబద్ధత కలిగి ఉంటారు. మకర రాశిలో పుట్టిన వారికి ఉన్నత స్థాయిలో చేరడానికి ఎక్కువగా కృషి చేయాలని బాగా తెలుసు. అందుకోసం కష్టపడి పనిచేస్తూ ఉంటారు. క్రమశిక్షణతో మంచి సహనాన్ని కలిగి ఉంటారు. అవసరమైనప్పుడు తమను తాము ముందుకు పెట్టుకునే సామర్థ్యం కూడా వీరికి బాగా ఉంటుంది. వీరు ఎంతైతే నిబద్ధత, నిజాయితీ, ప్రేమ కలిగి ఉంటారో ఇతర వ్యక్తుల నుంచి కూడా అంతే స్థాయిలో వాటిని ఆశిస్తూ ఉంటారు. వీరికి ఉత్తమమైనది తప్ప మరేమీ అవసరం లేదు. ప్రతి దాంట్లోనూ కూడా ది బెస్ట్ కోరుకుంటూ ఉంటారు. అది ఫ్రెండ్స్ అయినా, లైఫ్ పార్ట్నర్ అయినా, లేకపోతే కొలీగ్స్ అయినా సరే ఎదుటి వారిలో అంకిత భావం వీరికి బాగా నచ్చుతుంది. ఒకసారి ఎవరైనా వీరికి నచ్చితే వారికి ఇచ్చిన స్నేహహస్తాన్ని జీవితాంతం అనగా జీవితకాలం పట్టుకుని ఉంటారు. మకర రాశిలో పుట్టిన వారు ప్రతి అంశాన్ని రహస్యంగా ఉంచుకుంటూ ఉంటారు. ఎవరికి ఏ విషయాన్ని చెప్పడానికి అంతగా ఇష్టపడరు. అది ఉద్యోగానికి సంబంధించిన, వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక అంశాలు అయినా సరే ఎవరికీ చెప్పరు. చాలా గోప్యత పాటిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇతరులను అవగాహన చేసుకునే క్వాలిటీ వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వారు మొండివారిగా చెప్పుకోవచ్చు. ఏదైనా సరే పట్టుకున్నారంటే సాధించే వరకు వదిలిపెట్టరు. ఆలస్యం అనేది వీరికి నచ్చదు. ఒక్కసారి వీరి దృష్టి దేని మీదైనా పడితే వారి మనసును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మార్చుకోరు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవటం మకర రాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయముల మీదనే వీళ్లకు విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు. చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా, వాయిదా వేయకుండా ముగించేస్తూ ఉంటారు. మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, జాగ్రత్త, అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం లాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి. అందువలన వీరి జీవితం చక్కటి ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ జీవితంలో స్థిరపడుతూ ఉంటారు. చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటం వల్ల వీరి మనసు క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. ఈ చంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిర చిత్తులుగా మారక తప్పదు. ఇక ఎప్పటి నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది. మకర రాశికి అధిపతి శనీశ్వరుడు. ఈ రాశిలో పుట్టిన వారు చాలా కష్టపడుతూ ఉంటారు. నిర్మలమైన మనస్సుతో ఎటువంటి కల్మషం లేకుండా ఉంటారు. ముక్కుసూటిగానే కాకుండా నిదానంగా కూడా ఉంటారు. మనసులో ఏదనుకుంటే అది బయటకు చెప్పేస్తూ ఇతరులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అయితే వీరికి మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడడం చేత కాదు, నచ్చదు కూడా. ఎప్పుడు నిజమే మాట్లాడుతూ ఉంటారు. అందుకే మకర రాశి వారికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మకర రాశిలో పుట్టిన వారు పిసినారి అనవచ్చు. అయితే ఈ పిసినారితనం వల్ల వీరికి పొదుపు చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇది కష్ట సమయంలో వీరిని బాగా ఆదుకుంటుంది. వీరు ఎంతో శ్రమపడితే కానీ ఒక మంచి పొజిషన్కి రాలేరు. అందువల్ల చిన్న వయసులోనే వీరికి మోకాళ్ళ నొప్పులు లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. అయితే వారిని వాత, అజీర్ణ వ్యాధులు
వేధిస్తూ ఉంటాయి. అలాగే ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు అతి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వీరిని అనారోగ్య సమస్యలు దాదాపు దరి చేరనివ్వవు. కుటుంబంలో, సమాజంలో గౌరవాన్ని కోరుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు కోరుకున్న గౌరవం దక్కకపోతే గొడవలకు కూడా దిగుతూ ఉంటారు. ఇక మకర రాశిలో పుట్టిన వారు ఏదైనా పని చేసేటప్పుడు ఏవైనా ఆటంకాలు వస్తే ఇనుప వస్తువును పారే నీటిలో వదలాలి అని చెప్తూ ఉంటారు. మకర రాశికి చెందిన వారు తమ కుటుంబం పట్ల అత్యంత కఠిన స్వభావులుగా ఉంటారు. అన్నింటా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలని సూచిస్తూ ఉంటారు. ఈ గుణం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తినా వారి క్రమశిక్షణ వల్ల కుటుంబం వృద్ధిలోనికి వస్తుంది. మకర రాశిలో ప్రధాన బలహీనత నిరాశావాదం. వారి ఆలోచనలో నిరాశ తొంగి చూస్తూ ఉంటుంది. ఈ రాశి వారు శనివారం రోజు అట్ల కాడ కానీ, పేనం వంటి ఇనుప వస్తువులు కానీ దానం చేస్తే మంచి జరుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. అలాగే మకర రాశి వారికి శని, శుక్ర, బుధ దశలు యోగిస్తాయి. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, ధనిష్ట నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం వల్ల మకర రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. మకర రాశికి చెందిన వారికి నలుపు, నీలము మరియు ముదురు రంగులు అదృష్టమైనవి. ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు మానసికంగా బలంగా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. లేదా బ్లూ కలర్ రుమాలను చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది. మకర రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం కూడా శుభప్రదమే. ఈ రాశిలో పుట్టి మంచి స్థాయిలో ఉన్న కొంతమంది హీరోయిన్లు కూడా ఉన్నారు. తాము అడుగుపెట్టిన రంగంలో సాధించిన విజయాల గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు ఎనర్జెటిక్గా ఉంటారు. ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువ. మకర రాశికి సంబంధించిన అమ్మాయిలు సమర్థులు, కష్టపడుతూ ఉంటారు. మంచి విజయాన్ని కోరుకుంటూ ఉంటారు, సాధిస్తారు. మకర రాశికి సంబంధించిన వారు వారి పని చేస్తున్న ప్రదేశంలో బెస్ట్గా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. వీరికి జీవితంపై మంచి అవగాహన ఉంటుంది. ప్రేమలో కానీ, వైవాహిక జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ ఎటువంటి వైఫల్యాలు వచ్చినా సరే మకర రాశి మహిళలు తట్టుకోలేరు. ఎందుకంటే వీరు బంధాలకు బాగా విలువనిస్తూ ఉంటారు. ఏదేమైనా మకర రాశిలో పుట్టిన మహిళలతో అంత ఈజీ కాదు, జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి స్త్రీలు తమ ప్రేమను ఎన్నుకునే విషయంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోరు. వీరు తమ ఇష్టాన్ని వ్యక్తం చేసే ముందు వారి మాటను నిలబెట్టుకుంటూ ఉంటారు. అసలు అవి నిజమో కాదో స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. వారు తమ భాగస్వామిని ఎన్నుకోవటంలో చాలా కఠినంగా ఉంటారు. ఎటువంటి రిస్క్ తీసుకోరు. ప్రేమలో కూడా తమ భావాలతో కాకుండా ప్రాక్టికల్ విషయాలతో సహా దాన్ని వెనుక గల కారణాలను పరిశీలించిన తర్వాతే అందులోనికి ప్రవేశిస్తారు. ఈ మకర రాశికి చెందిన స్త్రీలు, మకర రాశిలో జన్మించిన స్త్రీలను అందరూ గౌరవిస్తారు. వీరిలో ఎంత టాలెంట్ ఉంటుందో అర్థం కావడానికి చాలా సమయం కూడా పడుతుంది. చుట్టుప్రక్కల ఏం జరిగినా దాన్ని తమదిగా భావించి గుండెల్లో పెట్టుకుంటూ ఉంటారు. వారిలో త్యాగము, త్యజించటము, దానం చేయటము అలాంటివి ఎక్కువ అని చెప్పాలి. పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు తన కుటుంబం మరియు ప్రియమైన వారి కోసం తన ప్రాణాలను వదులుకోవడానికి వీరు వెనుకాడరు. తమ భాగస్వామి తమను ప్రేమించాలని చాలా కఠినంగా ఉంటారు. ఎక్కువ సమయం వారు తమ లక్ష్యాలను సాధించడంపై దృష్టి పెడుతూ ఉంటారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికముగా శ్రమిస్తూ ఉంటారు. చిన్నతనము నుండి అధికముగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తూ ఉంటారు. మకర రాశి స్త్రీలను వివాహం చేసుకోవటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. అలాగే ఈ మకర రాశి వారికి నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండటం, లేక మనశ్శాంతి లేకపోవటం, ఎక్కువ టెన్షన్లు కలుగుతూ ఉండటము, అందరితో గొడవలు జరుగుతూ ఉండటం, అందరూ మనకు శత్రువులుగా మారటం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండటం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవటం, మీకు 100 రూపాయలు రావాల్సిన చోట 10 రూపాయలు మాత్రమే మీ చేతికి రావటం, లేక మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా నరఘోషకు మూలముగా చెప్పుకోవచ్చు. ఈ నరఘోష అనేటటువంటిది దాదాపుగా ఈ మకర రాశి వారి అందరికీ ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోను ఒకటి ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి, లేదా మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ను వేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆడవారైతే ఎడమ కాలుకు నలుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారైతే కనుక ఎరుపు రంగు మొలతాడును నడుముకు ధరించండి.
అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుకు కట్టి ఎడమ అరికాలుకు కాటుక బొట్టు పెడుతూ ఉండాలి. మగవారికైతే కుడివైపు అరికాలుకు కాటుక బొట్టు పెట్టాలి. కుంకుమ బొట్టును ముఖానికి పెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయటం వలన మీకు ఉన్నటువంటి ఈ యొక్క నరఘోష, నరపీడ అనేటటువంటివి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అదేవిధంగా మనం బయట కిరాణా దుకాణాల్లో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు, కుంకుమ వేసి నవధాన్యాలు కూడా వేసి దానిని మూటకట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడ తీయటం వలన నరఘోష అనేది తగ్గుతుంది. ఈ మకర రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించటం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ మకర రాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతూ ఉంటాయి. ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే మకర రాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించటం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతూ ఉంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. సోమవారం శివమంత్రాలు, గురువారం దక్షిణామూర్తి స్తోత్రం, శనివారాలు శ్రీ మహావిష్ణు సహస్రనామ స్తోత్రం, హనుమాన్ చాలీసా మరియు శని మంత్రాలు, శని స్తోత్రాలు పారాయణ చేయాలి. తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో ఉండటం మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది. యాచకులకు, నిరుపేదలకు అరటిపండు దానం చేయండి. ముఖ్యంగా అరటి పండ్లను బిచ్చగాళ్ళు మరియు ఇతర నిరాశ్రయులకు దానం చేయండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి పుణ్యబలం లభిస్తుంది. ఓ